పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరోసారి చదువుకుందాం. అపోస్తులైనటువంటి పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, ఆరాధనకి యోగ్యుడా, సర్వోన్నతుడా, సర్వంతరామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వలోకాన్ని సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా పాటల ద్వారా నైనా అనేక రీతులుగా మిమ్మల్ని మహిమపరిచాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీరు నాతో మాతో మీరు మాట్లాడనట్టుగా వినగలిగినటువంటి చెవులను, గ్రహింపగలిగిన మనసును మాకందరికి దయచేయమని, అల్పుడినైనా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు కనైనా మీ దాసుని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచండి నైనా, ఏడంతల ఆత్మతో నింపండి. మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు మాట్లాడుచుండగా మేమందరం గ్రహించి ఆయన హృదయమైన పలకల మీద రాసుకుని నెమరేసుకుంటూ బ్రతుకు కాలమంతా మీకు ఇష్టలుగా జీవించగలిగే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ పత్రికను పేతురు గారు రాశారు. ఈ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఈ పత్రికను పేతురు గారు మరి క్రీస్తు శకము 67వ సంవత్సరంలో ఈ పత్రికను మరి రాసినట్లుగా చూస్తున్నాం. అంటే దానికి ముందుగానే, ఎందుకంటే మరి పేతురు గారిని మరి 67వ సంవత్సరంలోనే సిలువేసి చంపినట్లుగా చూస్తున్నాం. అప్పుడు రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి కాలంలో మరి పేతుర్ని చంపినట్లుగా చూస్తున్నాం. పేతుర్ని చంపడానికి సిలువేయడానికి ఏర్పాటు చేసినప్పుడు పేతురు వాళ్ళ దగ్గర ఒక విన్నపం చేశాడు. అయ్యా, నేను సిలువ మీద చనిపోవడానికి నేను సిద్ధమే, కానీ సిలువ మీద ప్రభువారు చనిపోయారు ఆ రీతిగా కాకుండా నన్ను తలక్రిందులుగా వేయమన్నాడు పేతురు. ఎందుకంటే నేను అంత యోగ్యుడిని కాను, ఆ సిలువ మీద ఆయనలాగా సిలువ వేయబడడానికి నేను యోగ్యుడిని కాను. కానీ కాబట్టి నన్ను నా చనిపోయే ముందు పేతురు గారి యొక్క చివరి కోరిక కదా, చనిపోయే ముందు ఏం చేస్తారు? చివరి కోరిక అడుగుతారు. ఉరేసే వాళ్ళు ఏమడుగుతారు? ఉరికి ముందు నీ చివరి కోరిక ఏంటో చెప్పు అంటారు. కనుక పేతురు గారు అక్కడ అడిగినటువంటిది ఏంటంటే, నన్ను ప్రభువులాగా సిలువేయద్దు, యేసుక్రీస్తు ప్రభువులాగా నన్ను సిలువేద్దు, నన్ను తలక్రిందులుగా వేయమన్నాడు. కాబట్టి ప్రియదేవుడు, మరి ప్రభు యొక్క శిష్యుల్లో అనేక మంది అనేక రకాలుగా చంపబడ్డారు. మరి యోహాను గురించి మనకు తెలుసు. ఆయనైతే నూనెలో వేసి ఆయన ఫ్రై చేసినా చనిపోలే. అప్పుడు పద్మాసు దీపం తీసుకెళ్ళి అక్కడ మరి వేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మరి ఈ పత్రిక యొక్క నేపథ్యం ఏంటంటే మరి గమనించాం. ఈ పత్రిక ఎవరి కోసం రాశాడంటే, మొదటి తరం వారు మరి చెదిరిపోయి, క్రీస్తు చనిపోయిన తర్వాత చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో యాత్రికులుగా ఉన్నారు. పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియా, ఈ ప్రాంతాల్లో వీరందరూ కూడా యాత్రికులుగా ఉన్నారు కదా. మనం ఒక మాట అంటాం, మనం ఏమై ఉన్నాం? ఈ లోకంలో ఏమై ఉన్నాం? యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. వారు కూడా చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారి కొరకు రాసినటువంటి పత్రిక ఇది. కనుక మరి ఆ వాడబారిని మహిమ కిరీటము కొరకు పేతురు గారు ఈ పత్రిక రాశారు. ఎందుకంటే ఎవరికి వస్తుంది వాడబారిని మహిమ కిరీటము? ఎవరైతే శ్రమలు హింసలు భరించి ప్రభు కొరకు నిలువబడతారో వారి కొరకు ఆ కిరీటము ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డరా, పౌలు యొక్క ఉద్దేశము మరి ఈ పత్రిక రాయడానికి కారణము అదే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ చదవనటువంటి లేఖన భాగంలో నుండి మరి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం.
ఇక్కడ చదవబడినటువంటి మాటలు చూస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి, ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నట? నిర్మలమైన మనస్సాక్షి, శాంక్టిఫైడ్ హార్ట్, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి. మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు. చాలామంది మరి మీరు మందిరానికి వెళుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఏం చెప్పాలి? మనము ఏదో టైంపాస్ కోసం వెళుతున్నాం, లేకపోతే ఆచారం కాబట్టి ఆదివారం వెళుతున్నాం అని చెప్పాలనా? ఏం చెప్పాలా? నా కొరకు ప్రాణం పెట్టి చివరి రక్తపు బిందు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి 40 దినాలు అనేక మంది కనిపించి అనేక కార్యాలు జరిగించి ఆరోహణమై వెళుతూ ఆయన ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. ఆయన గురించి నేను ఆరాధిస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు అభయం ఇచ్చాడు. నేనుండు స్థలములో మీరుండులాగున నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను అని చెప్పాడు. ఆయన కొరకు మేము మందిరానికి వెళుతున్నాం, ఆయనతో ఉండాలని. ఇది తాత్కాలికమైన సహవాసం. ప్రియ సహోదరి సహోదరులరా, శాశ్వతమైనటువంటి సహవాసము ఆయనతో ఉండడానికి మనం ఈ ప్రయాసంతా కూడా ఆయనతో శాశ్వతంగా ఉండడానికే ఈ ప్రయాస. అందుకే ఇక్కడ మరి పేతురు భక్తులు చెప్తున్నమాట, మిమ్మును అంటే మీ విశ్వాసం ఏంటి, మీ నిరీక్షణ ఏంటి అని ఎవరైనా మిమ్మును హేతు అడుగు ప్రతివానికి. హేతు అంటే కారణం. హేతు అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే, దానికి పర్యాయ పదం ఏంటంటే కారణం. ఎవరైనా మిమ్మల్ని కారణం అడిగితే, ఎందుకు వెళుతున్నారు అని కారణం అడిగితే వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలంట? హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుని మాట రుచికరంగా ఉండాల. కూరకి రుచి ఎప్పుడు వస్తుంది? ఉప్పేస్తే. క్రైస్తవుని మాటకు ఎప్పుడు మరి రుచి వస్తుందంటే, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు సాత్వికంగా మన మాట, మన ప్రవర్తన. అనేక మంది ఏం గమనిస్తారు? మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా నడుచుకుంటున్నాము, మనం ఎలా చూస్తున్నామో వీటన్నిటినీ గమనిస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డరా. కాబట్టి క్రైస్తవుని యొక్క మరి ప్రవర్తన ఎలా ఉండాలంట? చెప్తున్నమాట, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల. మనం జాగకూడదు, సిద్ధంగా ఉండాల. సిద్ధంగా ఉండాలంటే మనకి తెలిసి ఉండాల. ఒకవేళ దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే క్రైస్తవులు అయితే ఖచ్చితంగా చెప్తారు, మిగిలినటువంటి వారు చెప్పలేరు. ఏమ్మా దేవుడు ఎలా ఉంటాడు? ఏం పాప ఈ పాప దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు చెప్పరా? నువ్వు చెప్తావా? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు దేవుడు? ఎవరు చెప్తారు? ఎలా ఉంటాడు దేవుడు? ఏమో మాకేం తెలుసా, మేము ఎప్పుడు చూసామా? దేవుడు ఎలా ఉంటాడు? నీలాగా నాలాగా ఉంటాడు. ఆయన ఒక జంతువు రూపం కాదు, ఆయన పోలికలో మనం చేశాడు. కాబట్టి ఎవరైనా ఇది మొదలుకొని దేవుడు ఎలా ఉంటాడంటే ఏం చెప్పాలా? నీలాగుంటాడు, నాలాగుంటాడు. నన్ను ఆయన పోలికలో సృజించాడు. దేవుడు ఎలా ఉంటాడు? బిక్కముఖం వేయకూడదు. క్రైస్తవులు ధైర్యంగా ఉండాలా, సాత్వికంగా ఉండాలా. దేవుని విషయంలో భయపడుతూ ఎవరైనా నిన్ను కారణం అడిగితే, హేతు అడిగితే సమాధానము చెప్పే రీతిగా నువ్వు సిద్ధపడి ఉండాలా. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీవేర్. ఎప్పుడైనా సరే మనము సిద్ధంగా ఉండాలా. దేవుని గురించి చెప్పడానికి భయపడకూడదు, నిర్భయంగా ఉండాలా. అందుకే దాన్ని కంటిన్యూ చేద్దాం అంటూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠుడు అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని దృఢపరచు. ఆలయ ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ఆలయం నిర్మాణం అయిపోయిన తర్వాత మనం అందరం వచ్చి ఆలయాన్ని ప్రారంభించి రిబ్బన్ కట్ చేసి ఇది దేవుని కొరకు ప్రతిష్ఠ చేస్తున్నాం అంటే దేవుని సన్నిధి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ప్రతిష్ఠ ఆయనకి అప్పగించడం ఇక్కడ. సిద్ధముగా ఉండి మీ హృదయం క్రీస్తుని ప్రభువును ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద
అపనింద వేవారు సిగ్గుపడుదురు. క్రైస్తవుని దూషించినప్పుడు మనం కూడా వారిలాగా ఉంటే ఆ దూషణకి సరిపోతాం. మనం ఎవరైనా మన మీద అపనింద వేసినా ఏం చేసినా మన ప్రవర్తన ఎలా ఉండాలా? ఎలాంటి ప్రవర్తన? సత్ప్రవర్తన. సత్ అంటే మంచి, ప్రవర్తన అంటే నడత. కాబట్టి మంచి ప్రవర్తన మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, క్రియలో కావచ్చు, ఎప్పుడైనా మన ప్రవర్తన అలా ఉండాలా. అలా ఆ ప్రవర్తన మనలో ఉండాలంటే మనలో ఏముండాలా? దేవుని ప్రతిష్ఠించుకొని ఉండాలా. దేవుని ప్రతిష్ఠించుకొని ఉండాలా. అందుకే మరి దావీదు ఒక మాట అంటాడు. దావీదు ఒక మాట అంటాడు, నీ ఎదుట 119:11 చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని. నేను హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయవు. కనుక దావీదు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా, ఈరోజు చదవబడినటువంటి మాటలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. నేటి మన ధ్యాన అంశము మనస్సాక్షి, ట్రూ హార్ట్ లేదా నిర్మలమైన మనస్సాక్షి, శాంక్టిఫైడ్ హార్ట్. ఇలాంటి మనస్సు కలిగి మనం ఉండాలి. మరి చక్కని పాట పాడాడు, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు కదా. ఇందాక నమ్మకమైన దేవుడవయ్యా ఆయన పాట పాడుతూ దానిలో చాలా 4-5 చరణాలు పాడాడు. ఆయన మొట్టమొదటి చరణంలో ఆయన న్యాయము తీర్చబట్ట. న్యాయము తీర్చే నువ్వు నాకుండగా నాకు ఇంకేం కావాలా? ఆయన ఏం తీరుస్తాడంట? న్యాయం తీరుస్తాడు. ఈ లోకంలో న్యాయం ఎక్కడ తీర్చబడుతుంది? న్యాయం కొరకు ఎక్కడికి వెళ్తాం మనము? కోర్టుకి వెళ్తాం. ఎన్ని కోర్టులు ఉన్నాయి? ఎన్ని కోర్టులు ఉన్నాయి? చెప్పాలా? భయం లేకుండా ధైర్యం చెప్పాలా. ఎన్ని కోర్టులు ఉన్నాయి? మున్సిపల్ కోర్టు తాలూకాలు ఉంటుంది, జిల్లా కోర్టు డిస్టిక్లో ఉంటుంది, హైకోర్టు రాష్ట్రంలో ఉంటుంది, సుప్రీంకోర్టు. ఈ కోర్టులన్నీ ఎవరు నిర్మించారు? ఈ కోర్టులని ఈ న్యాయం తీర్చడానికి ఇది ఎవరి ఏర్పాట కదా? దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటే కాదంటంలే. దీన్ని ఈ కోర్టులు దేన్ని బట్టి మరి ఏర్పాటు చేశారా? బైబిల్ ఆధారం, బైబిల్ని బట్టి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు మోషే వారు చేసినటువంటి తప్పులు తీర్పు తీరుస్తూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చున్నప్పుడు మోషే మామగారైనటువంటి ఇత్రో వచ్చి చెబుతాడు, ఏంటలుడు ఇది కరెక్ట్గా లేదు, ఇంతమంది జనానికి చిన్న తప్పుకి పెద్ద తప్పుకి ఇలా తీర్చడం కల కాదు. కాబట్టి కొంతమంది 10 మంది మీద, ఇలాగా 20 మంది మీద కావచ్చు, 50 మంది, 100 ఇలా ఒక్కొక్కరి మీద ఒకళ్ళు పెట్టు. అంటే మున్సిపల్ కోర్టు కొంతమంది, జిల్లా కోర్టు కొంతమంది, హైకోర్టు కొంతమంది, సుప్రీంకోర్టు నువ్వు. చివరగా తీర్పు నీ దగ్గరికి రావాలా. అయితే ప్రియా దేవుని బిడ్డరా, లోకపరంగా ఇన్ని కోర్టులు ఉన్నాయి. మరి పరలోక రాజ్యానికి చేరాలంటే ఎన్ని కోర్టులు ఉన్నాయి? ఒకటేనా? ఎక్కడుంది అది? ఎక్కడుంది? పరదేశంలో, పరలోకంలో ఉందా? మంచిదే. కానీ మొట్టమొదటి కోర్టు నువ్వు. మొట్టమొదటి కోర్టు నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి మొట్టమొదటి కోర్టు నీలో ఉంది. అదే నీ మనస్సాక్షి. నువ్వు చేసింది, ఒకవేళ 2 వ్యక్తులు ఉన్నారు, ఒకడు తప్పు చేశాడు, ఒకడు తప్పు చేయలా. తప్పు చేసినటువంటి వాడికి ఆ తీర్పులో వాడి పక్షంగా జరిగింది, వాడు వెళ్ళిపోయాడు, వీడికి శిక్ష పడింది, తప్పు చేయనటువంటి వాడికి కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకడిని మరి తొందరపడి ఒక మాట మాట్లాడుకో, నేను ఇంటికి పోయిన తర్వాత అయ్యో నేను పాస్టర్నే, అయ్యో నేను విశ్వాసినే, త్వరపడి ఒక బూతు మాట అన్నానే, త్వరపడి తిట్టానే, త్వరపడి కొట్టేనే అని ఎవరు గద్దిస్తారు? నా మనస్సాక్షి గద్దిస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని మొట్టమొదట నీ పనికి తీర్పు నీ మనస్సాక్షే. అందుకే చెప్తున్నా మాట, నిర్మలమైన మనస్సాక్షి, శాంటిఫైడ్ హార్ట్. అదే మరి ఇంకో మాట మనస్సాక్షి, ట్రూ హార్ట్. ఇది మనము
కలిగి ఉండాల. ఈ మనస్సాక్షి మొట్టమొదటి తీర్పరి. ఇక్కడ మనలో కోర్టు ఉంటుంది. ఆ జడ్జి ఎవరంటే మనలో మనస్సాక్షి. నువ్వు చేసిన దానికి తీర్పు ఆడు చెప్తాడు. నువ్వు చేసిన తప్పు కదా. ఒకవేళ మనం తప్పు తెలుసుకుంటే మనం ప్రభు దగ్గరికి వచ్చేమో ఏం చేస్తామో క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. మనమైతే వాయిదా వేస్తాం. కాదు ఇప్పుడు కాదు, తర్వాత, అది కాదు అని అంటాం. కానీ ఆయన ఎలా ఉంటాడంట, ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకొని నీ మనస్సాక్షి గద్దించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను తప్పు చేశానంటే 86:5 అంటాడు. కీర్తన 86:5 అంటాడు, ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించకు సిద్ధంగా ఉంటాడు. ఆయన వాయిదా వేడు. కనుక మొట్టమొదటి నీ మనస్సాక్షి కోర్టు. ప్రియా దేవుని బిడ్డరా, కొంతమంది మనస్సాక్షుల గురించి నేను తెలియచేసి వాక్యాన్ని మరి క్లుప్తంగా ముగించాలని ఆశపడుతున్నా. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 17 నుంచి 19 చదువుదాం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞయించను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఎదోమిడిన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతం చేశాను. ఈ మనస్సాక్షి ఎవరు తెలుసా? సౌలు యొక్క మనస్సాక్షి చూడండి. సౌలు, నేను ఒక షార్ట్ స్టోరీ లాగా చెప్పాలని ఆశపడుతున్నా. సౌలు దావీదును మీ అందరికి తెలిసినటువంటి వృత్తాంతమే, కాకపోతే నేను మరలా మీకు దాన్ని ఒకసారి రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దావీదు ఏ తప్పు చేయలేదు, కానీ సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదు ఏం తప్పు చేయలే, కాదు పొరపాటు జరిగిందాడ. ఏం జరిగింది? గొల్యాతును చంపినప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. ఒరే బచ్చగాడికి 10,000 ఏంటి, నాకు 1000 ఏంటి, నేను రాజును కదా అనేటువంటి ఒక ఆలోచన, ఒక దుష్ట స్వభావం సౌలులో అది కొనసాగుతూనే ఉంది. అందునిమిత్తమై దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు అనేక ప్రాంతాల్లో, కొండల్లో కావచ్చు, అడవుల్లో, గుహల్లో ఎన్నో తిరుగుతున్నాడు. అయితే ఇక్కడ దానికి ముందు వృత్తాంతము, దావీదు ఏం చేస్తాడంటే, దావీదు దగ్గరకు అదుల్లో గుహలో ఉంటాడు దావీదు. తన తల్లిదండ్రులు కూడా వస్తారు ఆయన దగ్గరికి, తన సహోదరులు వస్తారు ఆయన దగ్గరికి. వీరందరూ వచ్చినప్పుడు దావీదు ఒక ఆలోచన చేస్తాడు, వీళ్ళు ముసలోళ్ళే అని చెప్పేసి అక్కడ ఒక రాజు, మోయాబు రాజును అడుగుతాడు, అయ్యా నేను వచ్చేంతవరకు ఇక్కడ నా తల్లిదండ్రులని ఉంచమని. ఆడు ఉంచిన తర్వాత దావీదు పారిపోతాడు. తర్వాత గాదు ప్రవక్త చెప్పినట్లుగా దావీదు పారిపోతూ ఆ నోబు ప్రాంతానికి వస్తాడు. నోబు ప్రాంతానికి వచ్చినప్పుడు అహిటూబు కుమారుడటువంటి అహీమేలెకు దగ్గరికి వచ్చి 21 అధ్యాయం అంతా చదివితే మీకు ఈ వృత్తాంతం తెలుస్తుంది. వచ్చినప్పుడు దావీదు అడుగుతాడు. దావీదు ఎప్పుడైతే అహీమేల దగ్గరికి వెళ్తాడో అహీమేలకు అంటాడు, అయ్యా నువ్వు ఒంటరిగా వచ్చావు, ఎందుకు వచ్చావు అని భయపడతాడు. అడిగినప్పుడు దావీదు ఆహారం కావాలంటాడు. ఆహారం కావాలి, మేము చాలా కాలం చున్నాం అన్నప్పుడు అక్కడ అహీమేలకు ఒక మాట చెప్తాడు, ఇక్కడ మంచి మామూలు రొట్టెలు లేవు, కానీ ప్రతిష్ఠించబడిన రొట్టెలు ఉన్నాయి. ఆ ప్రతిష్ఠించబడిన రొట్టెలు ఎవరు తినాలా? పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు తినాలన్నప్పుడు మాకు స్త్రీలు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ రొట్టెలు మాకు ఇమ్మన్నప్పుడు ఆ రొట్టెలు తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ఆయుధం ఉంటే ఇస్తావా అన్నప్పుడు, ఆయుధం ఏముందయ్యా, ఇదిగో గొల్యాతు ఖడ్గం ఉంది, తీసుకుని పో అని చెప్పినప్పుడు ఆ తీసుకొని వెళతాడు దావీదు. వెళ్ళిన తర్వాత సౌలు ఎంక్వైరీలో మరి ఎవరు చెప్పైనా ఈ దోయకు చెప్తాడు, అయ్యా ఇలా నోపుకొచ్చాడు,
నోబుకొచ్చి అహిమేలుతో కలిశాడు, అహిమేలు కొంత ఆహారం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మరి గొల్యాతు ఖడ్గం కూడా ఇచ్చాడు అని చెప్పినప్పుడు అందును బట్టి మరి సౌలు వీరందరినీ పిలుస్తాడు. నేను చదువుతున్నా, మీరు గమనించండి. 22వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ 9 చదువుతున్నా. అప్పుడు ఎదోమిడకు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని అహిటూబు కుమారుడైన అహిమేలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహిమేలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా రాజు యాజకుడును అహిటూబు కుమారునకు అహిమేలకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించును. వారు రాజునందుకు రాగా సౌలు అహిటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా నిన్ను. సౌలు నీవు యెషయ కుమారుడికి ఆహారమును ఖడ్గమునిచ్చి అతని పక్షముగా దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్టు పొంచియుండకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా అహిమేలకు రాజుకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడునూ లేడు. అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించుతున్నా అది నాకు దూరం అవునుగాక. రాజు తమ దాసులైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమి నీ దాసులైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనొచ్చేగా రాజు అహిమేలకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయమని చెప్పి అక్కడ హతమార్చినట్లుగా చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, యాజకులు అంటే ఎవరు? వీళ్ళు అభిషేకించబడినటువంటి వారు. ఈ అభిషేకించబడినటువంటి వారిని సౌలు వారు అభిషేకం పొందినటువంటి వారు యాజకులు అని కూడా చూడకుండా ఒకవేళ ఆహారం ఇస్తే ఎవరిచ్చారు? అహిమేలకు ఇచ్చాడు. అహిమేలకు ఒక్కడే కాకుండా తన ఇంటి వారు అందరినీ ఇక్కడ గమనించండి ప్రియా దేవుని బిడ్డ, అక్కడ 75 యాజకులను చంపాడు. అంత మాత్రం వదిలేశాడా? వదిలేలా. నోబు పట్టణాన్ని స్త్రీలు పిల్లలు వాళ్ళకు కలిగిన సమస్తాన్ని నాశనం చేసినట్టుగా చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డ. ఇది సౌలు యొక్క మనస్సాక్షి. సౌలు అభిషేకం పొందినటువంటి వాడు, మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజుగా దేవుని చేత ఎంపిక చేయబడేటువంటి వాడు. అలాంటి సౌలు యాజకుల్ని హతమార్చినట్టుగా చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డ. ఆ తరువాత సౌలు యొక్క కుటుంబ స్థితి మన అందరికీ తెలుసు. మరి అదే రీతిగా దావీదు యొక్క మనస్సాక్షి ఎలాంటిదో చూద్దాం ప్రియా దేవుని బిడ్డ. అదే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 24వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పారు కదా. వన్ ఫైండ్ అనుకుందాం. సౌలు మరి దావీదుకు చెక్కాడు. ఆ మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎన్గేదు అరణ్యములో దావీదు ఉన్నాడు, అక్కడ ఒక గుహలో ఉన్నాడు. మరి పౌలు చూడండి, ఇక్కడ 3వ వచనం చదువుతున్నాం. ఆ మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడును. అందులో సౌలు శంకావర్తనికి పోగా దావీదు అతని జనులను ఆ గుహలోపల భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చను అని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్త్రము చెంగును వేశాడు. ఇక్కడ చెప్తున్నారు, దావీదుతో ఉన్నటువంటి వారని చెప్తున్నాడు. దేవుడు నీకు చెప్పాడు కదా నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తానని. ఇదిగో సౌలు ఇప్పుడు నీకు
దొరికాడు. అక్కడ ఆ గుహలోనికి వచ్చాడు, శంకావర్తికి వచ్చాడంట. మనం ఏమంటాం, గ్యార్బేజ్ డిస్పోజల్ కదా, బహిర్భూమి అంటాం కదా, గ్యార్బేజ్ డిస్పోజ్ అది ఎక్కడ ఉంటుంది. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారు చెప్తున్నారు, దేవుడు చెప్పాడు కదా నీకు, నీ శత్రువుని నీకు అప్పగిస్తానని. ఇదిగో వచ్చాడు, ఇప్పుడు నీ 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 ఇష్టం ఏదో అన్నప్పుడు ఏం చెప్పాడు దావీదు, అతడు సౌలు అభిషేకం పొందినటువంటి వాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అతడు అభిషేకం పొందినటువంటి వాడు, అతన్ని నేను చంపను. ఎలాంటి మనస్సాక్షి చూడండి. దావీదును చంపాలని పరిగిస్తూ ఉన్నాడు. దావీదును బట్టి అనేక మందిని చంపాడు. అయినా దావీదుకు చిక్కినప్పుడు దావీదు జనులు చెప్తున్నారు, దావీదు చంపడలే, దావీదు పర్మిషన్ ఇస్తే అభిషేక్ అంటాడు, నువ్వును నేను వేసేస్తా ఒక చోట, నువ్వును ఒక్క పోటీకే అన్నప్పుడు దావీదు అడ్డుపడతాడు. ప్రియా దేవుని బిడ్డ, దావీదు మనస్సాక్షి అలాంటిది ప్రియా దేవుని బిడ్డ. అందుకే 12వ వచనం చదువుతాం, 24వ అధ్యాయము 12వ వచనం కొన్ని మాటలు చదువుతున్నాను, మీరు గమనించాలని మనం చేస్తున్నా. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. ఎవరు తీరుస్తారట న్యాయము? నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. ఎందుకు? నువ్వు అభిషేకం పొందినటువంటి వాడు, నిన్ను చంపి ఆ పాపము నేను వడిగట్టుకోను. అవును ప్రియా దేవుని బిడ్డరా, ఒకవేళ సేవకులు తప్పు చేయొచ్చు, కానీ సేవకులు మీరు మాట్లాడకూడదు, సేవకులు మీరు తిట్టకూడదు, సేవకులు మీరు కొట్టకూడదు. ఎందుకంటే ఎవరు అభిషేకించబడినటువంటి వాడు. అయితే మీకు ఒకటైతే వీళ్ళకే 2 కనుక ఆ పని ఎప్పుడు చేయకూడదు. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి దావీదు ఆ మాట చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? న్యాయము తీర్చును యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చెప్పినట్టు దుష్టుల చేతన దౌష్ట్యము పుట్టును, కానీ నేను నిన్ను. సామ్యం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనల్ని కొంతమంది సామెతలు వేస్తుంటారు, చాటం కదా, కొన్ని చాటలు వేస్తుంటారు, కొన్ని రకరకాల మాటలు చెప్తుంటారు కదా. ఒక చాట మా సంఘంలో ఒక ఆమె చెప్పేది, వాడు పని చేయడమ్మా, ఆయన పని చేయడు, ఎందుకంటే ఒళ్ళు అలసద్దంట, అందుకని ఒళ్ళు అలసద్దని కొంతమంది పని చేయరంట. ఆ మాట దాని సాయంత్రం అప్పిస్తారు చూపిస్తారు, కానీ అలిస్తే ఎవరిస్తారంట కదా, అందుకని పని చేయడంట. ఆయన ఒళ్ళు ఉలుసుద్దని అప్పు చూపిస్తాడు, కానీ మరి ఎవరు ఇస్తారు? నీ పొదులు ఎవరు శరీరం ఇస్తారు? కనుక ఈ సామ్యం చెప్పినట్టు ఏమంటున్నాడు, దుష్టులు సామ్యం చెప్పినట్టు నేను నిన్ను చంపను. దావీదులో ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సు. ఇంకా చూడండి, దావీదు ఎంత గొప్ప అంటే సౌలు సంగతి పక్కన పెడితే మరి తన జీవితంలో మరి చూస్తే గమనిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు చదువుదాం. కావున రాజు దావీదు వద్దకు వచ్చి 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశం అంతటా నాశనము కలుగజేయట అను వీటిలో ఒకదానిని కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వనో దాన్ని యోచించుము అని ఇక్కడ మరి ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇలా పనిచేసావు, ఏం చేశాడు దావీదు? లెక్క చూడమన్నాడు. ఆ పై భాగం మిస్ అవుతుంది. యోవాబు చెప్పాడు, యోవాబు బెయేర్షెబా వదులుకొని దాని వరకు ఎంతమంది ఉన్నారో సెన్సస్ తీయమన్నాడు, లెక్క వేయమన్నాడు. యోవాబు అన్నాడు, రాజా అవసరమా? రాజ్యంలో కొరత లేదు, రాజ్యంలో సమస్యలు లేవు, రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు అవసరం అంటే నేను చెప్పింది వింటావా? వినమన్నప్పుడు మరి యోవాబు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు లెక్కేసినప్పుడు అప్పుడు ఈ
దేవుడు కోప్పడి అప్పుడు దావీదుకు ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి ఆప్షన్ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏంటో 3 ఆప్షన్లు ఇచ్చాడు. 3 ఆప్షన్లో ఆ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఏంటి, ఇక్కడ చెప్తున్నమాట 3 ఏళ్ల పాటు కరువు, 3 సంవత్సరాలు కరువు. దానికి ఇష్టపడతావా? లేక 3 నెలల పాటు నీ శత్రువు నీ మీద కత్తి దూస్తాడు, దానికి ఇష్టపడతావా? అలా కాకుండా 3 దినముల పాటు దేశమున ఒక తెగులు వస్తుంది, దీనికి ఇష్టపడతావా? చెప్పు, సమయం లేదు. నాకు చెప్పినటువంటి వానికి నేను మరలా తిరిగి సమాధానము చెప్పాలన్నప్పుడు దావీదు ఆలోచన చేసి 3 రోజులు తెగులుకే ఇష్టపడి ఆ జరిగిన నష్టానికి చూడండి ప్రియా దేవుని బిడ్డరా, దావీదు అంటాడు చూడండి, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపకాలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతులనే పడుదునుగా కానీ గాదుతో అనిను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను, అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కట్టుకున్న వారై సాష్టాంగపడగా దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడును నేనే కదా, మరి గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి? నా దేవుడు అయిన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నా జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనివ్వని దేవునితో అంటే చూడండి ఎలాంటి మనస్సాక్షి. తప్పు చేసినారు, మనమైతే ఏం చేస్తామో మనకెందుకులే వాడి మీద దోసేస్తే వాడు చూసుకుంటాడులే, వాడేదో పడతాడు అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు తప్పు చేసింది నేను, కాబట్టి ఈ శిక్ష నా మీదకి నా ఇంటి వారి మీదకి రమ్మని దావీదు దేవుని దగ్గర మొరపెట్టినడుగు చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, దావీదు యొక్క మనస్సాక్షి ఎంత గొప్పదో. ఆ తరువాత దావీదు జీవితంలో దావీదు బత్షెబతో మరి పాపం చేసిన తర్వాత ఆ పాపం చేసి కుమారుడు పుట్టిన తర్వాత చనిపోతాడు ఆ బిడ్డ. దానికి ముందు ఒక చిన్న కథలాగా చెప్తాడు. నాతాను ప్రవక్త వచ్చి, రాజా ఒక ఊరుంది, అనగనగా ఒక ఊరిలో ఇలా 2 ఉన్నారు, ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి అనేక జంతువులు ఉన్నాయి, అనేక జీవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, సంపద బాగుంది. వాడికి మాత్రం ఒక గొర్రె పిల్ల. అయితే ఒకనొక దినాన ఒక అతిథి వచ్చినప్పుడు వాడికి ఆయుత్తం చేయడానికి అంటే అతిథికి డిన్నర్ ఇవ్వడానికి ఏం చేసినట్ట అని ఇదంతా చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఉగ్రుడవుతాడు. ఉగ్రుడయ్యి వాడు ఎవడో వాడిని అలా చేయాలా ఇలా చేయాలన్నప్పుడు నాతాను చిన్నగా వదులుతాడు, అదే నువ్వే అన్నప్పుడు దావీదు బాధపడతాడు. ప్రవక్తనే ఏమనలా. అదే సౌలు అయితే సమూయేలు మీద ఉన్న దుప్పటి కూడా లాగాడు కదా, కొన్నిసార్లు కోపం వచ్చి. కానీ దావీదు జీవితంలో మరి అలాగా ఆయన మనస్సాక్షి ఎంత గొప్పదో. 51 కీర్తనలు అంటాడు. 51 కీర్తనలో ఆయన అంటాడు, చదువుతారా మాటలో 3వ వచనము 10వ వచనము 17వ వచనం త్వరగా 3వ వచనము 10వ వచనము 17వ వచనం 3వ వచనం అంటాడు. 51వ కీర్తన 3వ వచనం నా అతిక్రమలకు అంటున్నాడు, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటిన్నది. నీ అతిక్రమాలు నీకు తెలీదా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? నువ్వు ఎలాంటి పొరపాటు చేస్తున్నావు నీకు తెలీదా? అది ఎక్కడ జడ్జిమెంట్ వస్తుంది? నీకు నీ మనస్సులో వస్తుంది, అదే నీ మనస్సాక్షి. అందుకే దావీదు అంటున్నమాట, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉందంటాడు అని 10వ వచనంలో అంటున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, అయ్యా నా హృదయాన్ని శుద్ధీకరించు. అంటే శాంక్టిఫైడ్ హార్ట్ నాకు కావాలా, శుద్ధి చేసిన మనసు, శుద్ధి చేసిన హృదయము నాకు కావాలా అంటూ, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగము స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమంటాడు. రిపెంట్ అవుతున్నాడు. 17వ వచనంలో అంటున్నాడు, ఏమంటాడు 15వ వచనంలో 17లో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయు, నువ్వు నిర్లక్ష్యం చేయు.
కాబట్టి దావీదు మనస్సాక్షిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుడు. ఇంకా 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను క్లుప్తంగా ముగించాలని ఆశపడుతున్నా ప్రియా దేవుని బిడ్డలారా. ఇక ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, 27వ అధ్యాయము మొదటి 6 వచనం చదువుదాం. మత్తయి సువార్త. ఇక్కడ గమనించండి ప్రియా దేవుని బిడ్డ, మరి ఇస్కరియోతు యోధ మరి ఎలా పశ్చాత్తాపడుతున్నాడు. 27వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. ప్రజల పెద్దలందరూ యేసును చంపబడని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకులకు అతుకును పెద్దల ఎదుకును మరలా తెచ్చి నేను ఆ నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయం పారవేసిపోయి ఉరిపెట్టుకొని చచ్చినట్టుగా చూస్తున్నావు. మనస్సాక్షి గద్దించింది. నువ్వు అపరాధిని, ఒక పాపం చేయనటువంటి తప్పు చేయనటువంటి నిరపరాధిని నువ్వు అప్పగించావు. మనసు గద్దించింది. ఆ మనసు గద్దించిన ఒకవేళ ఇస్కరియోతు యోధ తన పాపాన్ని తెలుసుకుని ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే క్షమించేవాడు ఏమో. ఒకవేళ అయ్యా నేను తప్పు చేసినాను, నేను నిన్ను అప్పగించినాను, నన్ను క్షమించు అంటే ఒకవేళ క్షమించేవాడు ఏమో. కానీ అలా చేయలే, పోలేకపోయాడు. తన మనస్సాక్షి గద్దించి అవును తప్పు చేసావు కదా, నువ్వు అమ్మేవు కదా, నువ్వు వెండి నాణ్యాలు తీసుకున్నావు కదా అన్నప్పుడు ఆ మనస్సాక్షి గద్దించింది కాబట్టి ఉరిపెట్టుకొని చచ్చినట్లుగా చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇంకొక మాట చెప్పి నేను ఆ ముందు కొనసాగాలని ఆశపడుతున్నా ప్రియ దేవుని గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. మరి ఇక్కడ మరి కొందరు యొక్క మనస్సాక్షి అనడదు. 8వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు 9వ వచనం చదువు. ఎగ్జాక్ట్గా 9వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము. ఏమ్మా నాకేం అర్థం కావడంలే. రెఫరెన్స్ నోట్లోంచి రాకూడదు, అలా చదవాలా. మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకడి వెంబడి ఒకడు బయటకు వెళ్ళారు. ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు ప్రియా దేవుని బిడ్డ. వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు మందిరంలో ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా ఆయనలో తప్పు పట్టుకోవాలని. అయ్యా ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కూడా చంపాల, మరి నువ్వేం చెప్తావు అన్నప్పుడు మరి చూడండి అక్కడ ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను 6వ వచనం చదువుతున్నా. ఆయన మీద నేరం మోపంలేని ఆయన శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పుట్టినట్లు ఏమంట కింద, వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారేని వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఈ రోజున గ్రూపులో ఒక మెసేజ్ పెడతాం. ఒక మెసేజ్ టైప్ చేసి గ్రూపులో పెడితే గ్రూపులో ఎంతమంది ఉంటారు వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోద్ది. టెక్నాలజీ ఏ మెసేజ్ వెళ్ళద్ది, నువ్వు ఏ మెసేజ్ అయితే టైప్ చేసావో అదే మెసేజ్ వెళ్ళద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు టైప్ చేసి కింద వంగి రాయడం అంటే టైప్ చేస్తున్నాడు, మెసేజ్ సెండ్ చేస్తున్నాడు. ఆ మెసేజ్ సెండ్ చేసినప్పుడు వాళ్ళందరికీ వెళ్ళిపోయిన మెసేజ్ ఎలా ఉంది తెలుసా? ఒకే మెసేజ్ కాదు. నీవు ఎలాంటి వాడువో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ మనస్సాక్షి ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో, నీ క్రియలు ఎలాంటివో అని అక్కడికి వెళ్ళినప్పుడు ఒరే నువ్వు జోదగాడు కదా నువ్వు రాయేస్తా, ఒరే నువ్వు వ్యభిచారి కదా నువ్వు రాయేస్తా, ఒరే నువ్వు త్రాగుబోతు కదా నువ్వు రాయి వేస్తా, ఒరే నువ్వు మోసగాడు కదా నువ్వు రాయి వేస్తా, ఒరే నువ్వు దొంగ కదా నువ్వు రాయి వేస్తా
అన్నప్పుడు ఈ మెసేజ్ ఎవరెవరి క్రియలు ఎలా ఉన్నాయో, ఎవరెవరి ప్రవర్తన ఎలా ఉందో అలాగా వెళ్ళిపోయినప్పుడు మెసేజ్ చూసుకుని ఏం చేసాడు? రాయేశారా? మెసేజ్ చూసుకున్నారు. అయ్యో నేనా రాయేసేది, వీడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆయన అడుగుతున్నాడు, అమ్మా మనమైతే ఏమంటామో ఇంక బామే అప్ప అంటమేమో కదా, కోపం వస్తే మనం అంటమేమో, తప్పు చేసి పనికి మళ్ళీ అని అంటమేమో. ఆయన ఏమన్నాడు? అమ్మా నిన్నెవరో లేదా ఇక మీదట వారి మనస్సాక్షి వారిని ఏం చేసింది? గద్దించింది. వెళ్ళిపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మరి నేను ఆ మనస్సాక్షి ఉంది, నేను కట్ చేస్తున్నాను, చాలా ఉంది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక లాస్ట్గా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇక్కడ 19వ వచనం కొన్ని మాట చదివి నేను వాక్యం ముగిస్తున్నా. అనగా జీవము గలదియు ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా ఉన్నట ఇక్కడ ఒక చక్కని మాట అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోసకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ప్రోక్షించడం అర్థం ఏంటి? ప్రోక్షించడం అంటే అర్థము చెప్పాలా? ప్రోక్షించడం అంటే స్ప్రింకిల్డ్ అని వస్తుంది. స్ప్రింకిల్డ్ కదా, స్కాటర్ ఇన్ డ్రాప్స్ అంటే ఒక్కొక్క బుట్ట అంటారు. స్ప్రింకిల్డ్ అంటే వెదజల్లుతారు కదా. ప్రోక్షించడం అంటే ఆ రక్తము మీ మీద వెదజల్లుతూ, అంటే యాజకుడు ఏం చేస్తాడు? చల్లుతాడు. అందుకే ఇక్కడ ఆ మాట అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రోక్షింపబడిన ఏలైనగా 22 మనస్సాక్షికి కల్మషము తోసకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారున ఇండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానం అనుకో. ఎలా ఉండాలంట మనము? ఎలా చేరాలంట మనము? దేవుని సన్నిధికి ఎలా చేరాలంట? నిష్కల్మషమైన మనసు, దేవుని రక్తము చేత కడగబడినటువంటి హృదయంతో ఆయన దగ్గరికి చేరాలంట. చేరినప్పుడు ఆ చివరి వచనంలో ఆ మాట అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? స్నానం చేసి శరీరం గల వారు అయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. ఎలాంటి హృదయంతో రావాలి దేవుని సన్నిధికి? ఎలాంటి హృదయంతో రావాలా? యథార్థమైన హృదయంతో రావాలా. ఎందుకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకే కింద ఏమంటే తెలుసా? ఆయన ఏమంటే తెలుసా? కింద ఏమంటే తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుని దాన్ని నిశ్చయముగా చేపడతాం. ఎందుకు? ఆయన ఎలాంటి వాడు? నమ్మదగినట్టు. కనుక ప్రియా దేవుని బిడ్డరా, మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే మొట్టమొదటి జడ్జిమెంట్ ఎక్కడ జరుగుద్ది? మన హృదయంలో జరుగుద్ది. ఆ హృదయంలో నీకు క్లీన్ చిట్ వచ్చింది అనుకో, నువ్వు నిష్కలంకుడివి, నువ్వు నిర్దోషివి అనే చిట్టు వచ్చిందనుకో, ఎవరు లక్కీ. కాబట్టి అట్టి మనస్సాక్షి కలిగి జీవించాలని ఆశపడుతూ దేవుడి కొద్ది మాటలు మన వెనుక దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమందాసీనుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గణుడ శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మీ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఇది మొదలుకొని మా హృదయాలను ప్రభా మేము నాయన శుద్ధి చేసుకునే వారముగా, నిష్కలంకులముగా, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి